అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంజుల బ్రీడింగ్ ఫార్మ్స్. నా పేరు శ్రవణ్ గౌడ్. ఎప్పటిలాగానే పరిచయం అవసరం లేని వ్యక్తి అన్వేష్ రెడ్డి గారితో మనం ఈరోజు కరీంనగర్ చెప్పదండి అమృతధార గిర్ గోశాలకి రావడం జరిగింది. ఈరోజు కొన్ని విషయాలు అన్వేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటిలాగే. నమస్కారం సార్. నమస్తే. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు 2016 నుంచి గిర్ ఆవులతో బ్రీడింగ్, వాటి సంరక్షణ, వాటి నుంచి ఎన్నో విషయాలు తెలుగు రాష్ట్రాలకు అదేవిధంగా భారతదేశం పూర్తిగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ వింటూ ఉన్నాం, అవన్నీ చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో 2016 నుంచి స్టార్ట్ అయిన మీ పని ఇప్పటి వరకు ఉన్న విషయాల్లో వీలైనంత వరకు విషయాల్ని తీసుకునే ప్రయత్నమే చిన్న వీడియో. అయితే మొదటి ప్రశ్న, మీరు ఎన్ని ఆవులతో ఈ గోశాల స్టార్ట్ చేయడం జరిగింది? అప్పుడు కాప్స్ హీఫర్స్ తీసుకొచ్చిన మేబీ 10 అయ్యి ఉండొచ్చు. 10 కాఫ్స్ అని, ఒక 2-3 హీఫర్స్, మిగతాయి కాప్స్, 1 ఇయర్ కాప్స్. అంటే అప్పుడు డెలివరీ అయిన యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? అప్పుడు డెలివరీ అయిన యానిమల్స్ లేవా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకని ఎవరన్నా అడిగితే సజెస్ట్ చేస్తా కాప్స్ హీఫర్స్ కాకుండా కౌస్ తోటే వెళ్ళాలని. ఓకే, ఇప్పుడు అవి ఆవులుగా మారడానికి ఎంత టైం పట్టింది తెచ్చిన తర్వాత? 3.5 years. అది మామూలుగా కరెక్ట్గా చేసుకుంటే 2 yearsలో అయిపోయేది. నేను అబ్రాడ్లో ఉండడం, ఇక్కడ మా వాళ్ళు ఏదో చూసుకోవడం, వాళ్ళకి తెలియక చేయడం. చాలా మంది అదే ఎక్కడ నుండి ఫామ్ పెట్టుకుంటారు కదా, సో డెవలప్మెంట్ అనేది, ప్రోగ్రెస్ అనేది 0. 3 years తర్వాత కూడా ఏడాదికి 1-2 డెలివరీ అయ్యేటి. 3.5 years తర్వాతనో ఏమో నేను ఇండియాకి వచ్చిన తర్వాత మేబీ విత్ ఇన్ 1 year అన్నీ డెలివరీ అయ్యి, ఫస్ట్ డెలివరీ అయినాయి, మళ్ళీ కన్సీవ్ అయ్యి, ఏడాది కోటి ఖచ్చితంగా, అంటే ప్రతిదీ ఒక ఇయర్ లోపల మొత్తం అన్ని కన్సీవ్ అయ్యి డెలివరీ అయినాయి. ఇంకా అప్పటి నుండి రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా ఈ పని స్టార్ట్ అవ్వడానికి మీరు దూడలు తెచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అయ్యింది? ఆల్మోస్ట్ ఇంకా 3.5-4 years అనుకో. అంటే 2016లో స్టార్ట్ చేసి 2020లో మనకు మెయిన్ ప్రొడక్షన్ 19 అనుకో. 19 నుంచి మన దూడలు 15లోనే స్టార్ట్ అయింది. 16 కాదు, 2015లో తెస్తే నాకు తెలిసి 15 అనుకుంటున్నా. 15-14 మేబీ 15, ఎగ్జాక్ట్ గుర్తులేదు, 14-15, బట్ 15 అనుకుందాం. 3.5 ఏదో 1-2 ఆవులు ఏడాది తినడం అసలు ప్రోగ్రెస్ కాదు. ఓకే, మనం చాలా మంది ఏంటంటే డిస్టెన్స్లో ఉండి ఏదో చేద్దాం, వదిలిపెడదాం లేబర్ మీద ఎవరి మీద అనుకుంటారు కదా, అట్లా చేయడం వల్ల అసలు ప్రోగ్రెస్ అనేది ఉండదు. సో ఏదో ఎంత జరుగుతున్నా నా దృష్టిలో మాత్రం ప్రోగ్రెస్ అనేది కంప్లీట్లీ 0 ఉండే. ఏడాదికి 1-2 డెలివరీ అవ్వడం కాదు కదా. సో మనం వచ్చిన తర్వాత పెద్దగా మనం చేసి ఏదో చేసింది కూడా ఏం లేదు. బట్ ఏంది, కొంచెం ప్రాపర్ టైంకి ఫీడింగ్ అని, ఇచ్చే వరగడ్డ అయినా ఏదైనా కొంచెం దానా, నేను లేనప్పుడు సరిగా దానా కూడా ఇవ్వకపోయాడు, కనీసం దానా పెట్టడం ఇట్లా చేయడం బట్టి 1 yearలోనే అయిపోయింది. దాంట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే 2015లో మనం ఒక 10 దూడలు తెచ్చాం. అవి మనకు మళ్ళీ ప్రొడక్షన్ అనేది 2019లో స్టార్ట్ అయింది. 3.5-4 years వేసుకో పట్టింది. అంటే మన ఫస్ట్ మొదటి దూడలు అనేటివి మనకు 2019లో స్టార్ట్ అయింది. మధ్యలో వచ్చినాయి కానీ ఇంకా ఎన్ని రావచ్చు అప్పటికి? మధ్యలో 5-6 వచ్చినాయి, 7-8 వచ్చినాయి, తెలీదు. మనం లేకపోయేసరికి ఇప్పుడు సెమెన్ కొంచెం గోపాల్ మిత్ర దగ్గర పెట్టుకుంటే వాడు గిర్లో ఒంగోలు వేయడం, ఇట్లాంటి వాళ్ళకి ఏం తెలియక, ఇట్లా మన దగ్గర బుల్ ఉండే, బుల్ తోటి కూడా మళ్ళీ నా ప్రశ్న చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఎందుకు ఎడుతున్నాను ఈ విషయాలు అనేది మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను, నాకు క్వశ్చన్ కంప్లీట్ అయ్యే లోపల. అయితే ఇప్పుడు మనకు క్లియర్ ఏంటి, కొద్ది గొప్ప మన క్లారిటీ ఉండడానికి 2015లో మనం గిరాల గోశాల దూడలతో మొదలు పెడితే మనకు 2018 చేసుకున్నాం. 18 నుంచి మీకు దూడలు రావడం స్టార్ట్ అయింది. 4 ఏళ్ళు దానిపైన మీరు ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు దానిపైన పనిచేసి అయిపోయింది. ఆ రోజు 10 దూడలు స్టార్ట్ చేశారు. తర్వాత ఈ 2026 వరకు మధ్యలో 10 దూడలు తెస్తే కొత్తగా కొనుక్కొచ్చిన పశువులు ఎన్ని? ఎక్కువే ఉండవు, ఒక 10-15 ఉంటాయి కావచ్చు. 10 నుంచి 15 ఆవులు ఉంటాయి మాక్సిమం. కొత్తగా కొనుక్కొచ్చిన ఏది ఆల్మోస్ట్ 10 అంత కూడా ఉంటాయి కావచ్చు అనుకుందాం అంతే. అంటే గడిచిన 10 ఏళ్లలో మనం ముందు తెచ్చినవి, మధ్యలో తెచ్చినవి మొత్తంగా కలుపుకుంటే ఒక 20 నుంచి 25 ఉండొచ్చా? అంతే, 20 నుంచి 25 ఉండొచ్చు. ఓకే, ఈ రోజు మీ ఫామ్లో ఉన్నటువంటి ఆవుల సంఖ్య ఎంత? ఇంచుమించు 75-80 దూడ్లు, పెద్ద అన్ని కలిపి. అలాగే మొగదూళ్ళు ఎన్ని ఉన్నాయి? మేల్ కాప్స్ ఒక 5-6 ఉంటాయి అంతే. 5-6 ఉంటాయి. ఈ గడిచిన 10 ఏళ్లలో మీరు మేల్ కాప్స్ బ్రీడింగ్ కోసం కానీ లేకపోతే ఇతర ఏ కారణాల కోసమైనా మనం బయటకు ఇచ్చిన ఎన్ని ఉండొచ్చు యాజ్ పర్ రికార్డ్? మొత్తం కలుపుకుంటే మేబీ ఒక 40 దాకా ఉంటుండొచ్చు. 40 దాకా ఉండొచ్చు. బట్ నేను ప్రాపర్, నా దృష్టిలో ప్రాపర్ క్వాలిటీ ఉంటే తప్పితే నేను బ్రీడింగ్కి ఇవ్వను. లేదంటే ఫార్మర్స్ వాళ్ళకు ఇచ్చేస్తా. ఇయర్లీ 1 or 2 సెలెక్టెడ్, మాక్సిమం 3 అంతే. అన్ని రకాలుగా పెడిగిరి పరంగా, క్వాలిటీ పరంగా అన్ని బాగుంటేనే బ్రీడింగ్కి ఇస్తాం.
లేకపోతే సో అన్ని అవి ఒక 20 నుంచి 20 ఉండొచ్చా? ఒక 15 ఉంటుండొచ్చు. 15 దూడలు మనం బయటకి ఇచ్చాం. అది ఆ పర్పస్ కోసం ఇచ్చిన బ్రీడింగ్ ఇచ్చాం. అది కాకుండా ఇంకా మిగతావి నార్మల్ బయట మొత్తం కలిపి 40-45 ఉంటాయి 45 దాకా ఉండొచ్చు ఈజీగా. అంటే ఈ రోజు మన దగ్గర ఉన్న ఈ 70 కౌంట్ ప్లస్ మనం బయటకి ఇచ్చిన ఒక 130 ప్లస్ ఉండాలి ఇప్పటికి. 130 ప్లస్ ఉండాలి. అండ్ ఈజీగా దీంట్లో మనకు దూడల మరణాలు, ఆవుల మరణాలు ఉంటాయి కొన్ని. ఇవి అవి సాధారణం ఉంటాయి. మనకి. అవి ఒక 10 దాకా ఈజీగా ఉండుంటాయి. 10 దాకా ఉంటాయి. 10 ప్లస్ ఉండుంటాయి. 150 ప్లస్ 150 ప్లస్. ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో మనకు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది లాస్ట్ తెచ్చిన 3 ఏళ్ళ తర్వాత. 3.5-4 వేసుకోవాలా. 4 వేసుకోవాలి. 4 వేసుకున్నా 5 వేసుకున్నా రఫ్ గా. ఇంకొక ఆల్మోస్ట్ 6 ఏళ్ళు. 6 ఏళ్లలో మన బేస్ వచ్చేసి 20 ఆవులు. 20 ఆవుల నుంచి 6 ఏళ్లలో మనం ఈ దాదాపుగా 130-140 ఎంతవరకు పాసిబుల్ అయి ఉంటది? అది 145-150 అయి ఉంటది. అంటే ఏది అంటే చూడండి, ఇప్పుడు మనం 20 ఆవులు ఒక ఈతలో ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏళ్ళలో 20 ఆవులు దూడలు పెట్టి అనుకుందాం. 20 దూడలు బయటకు వెళ్తాయి. నెక్స్ట్ 3 బ్యాచ్ల్లో మళ్ళీ 3 20 బయటకు వెళ్ళాయి అనుకున్నాం. ఇలా 60 ప్లస్ ఈ ఫస్ట్ వచ్చిన ఈ 3వ బ్యాచ్ కూడా మళ్ళీ 20 దూడలు మళ్ళీ ఇందానికి వచ్చాయి అనుకున్నాం. ఈ లెక్కన మీరు కన్ఫైన్ గా అంటే అది ఎట్లుంటది అంటే కొన్ని లేట్ గా కన్సీవ్ అవ్వచ్చు, కొన్ని దూడలు లేట్ గా మెచ్యూర్ అవ్వచ్చు. మన దగ్గర ఉన్న మెయింటెనెన్స్ పరంగా అయితేనేమి ఇంకోటి ఇప్పుడు కొంతమంది హెవీ ఫీడింగ్ చేసే వాళ్ళు అయితే 1.5 year లోనే కట్టేస్తాయి దూడలు. మన దగ్గర 3 years దాకా పట్టవచ్చు. అది దాని వల్ల కూడా కొంచెం డిలే అయి ఉంటుంది అట్లా. ఎందుకంటే ఈ సంఖ్యను మొత్తం నేను లాస్ట్ వరకు కంపేర్ చేస్తాను. నాకు ఈ సంఖ్యను ముందెందుకు తీసుకుంటున్నానంటే దీని తర్వాత మనం మాట్లాడుకోే ప్రతి విషయం దీంతో లింక్ అయి ఉంటుంది. అది మనకు మనం ద లీస్ట్ మెయింటెనెన్స్ ఉంటది కదా మన దగ్గర. దాని వల్ల కూడా కన్సెప్షన్ అంటే మెచ్యూరిటీ లేకపోతే ఫస్ట్ కావింగ్ ఏజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది. అది ఇప్పటివరకు నేను ఎప్పుడు న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు బేసిక్ గా. ఎందుకంటే ఎప్పుడు బ్రీడింగ్ మీదనే ఉన్నా. ఇప్పుడు అది అయిపోయింది, ఇంకా ఎక్కువ చేసేది లేదు కాబట్టి నెక్స్ట్ అదే. సో ఇప్పుడు అట్లా ఉండదు ఇంకా. అయితే ఇక్కడ నేను చూసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను విన్నది చూసింది ఇన్ని విజిట్లో నేను చూసింది ఏంటంటే ఏ రోజు కూడా పుష్కలంగా వీటికి పచ్చిమేత కానీ లేదు ఒక ప్రాపర్ ఆర్గనైజ్ సెటప్ లో కానీ ఏ రోజు వేటికి ఫీడింగ్ అందగా నేను చూడలేదు. దీనికి గల కారణాలు ఏంటి? జనరల్గా ఎవరైనా సరే ఫామ్ పెట్టుకునే ముందు మనం ఏదో అనుకుంటాం, బట్ రియాలిటీలోకి వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు డ్రై ఫాటర్ అనేది మాకు వరిగడ్డ అనేది చాలా వరకు ఫ్రీగానే ఉంటది, రైట్? మనకు ఈ పొలాలన్నీ కనిపించే పొలాలన్నీ అలా కోసుకుంటారు. ఎవరికి పశువులు లేవు, మనం ఫ్రీగా తెచ్చుకోవడమే, మన మిషన్ పట్టుకొని గడ్డి కట్టలు కట్టుకోవడమే. మొన్న వర్షాలు పడ్డాయి, గడ్డి లేదు, ఎవరికి లేదు, నాకని కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. పచ్చిగడ్డి వింటర్ సీజన్ లో కొద్దిగా కష్టం, సమ్మర్ సీజన్ లో అంటే వాటర్ ఫెసిలిటీ ఉండవు కాబట్టి అప్పుడు కష్టం. ఏమన్నా ఉందంటే వర్షాకాలం టైంలో కొంచెము ప్రాపర్ లేబర్ ఉండి ఆ కోసేవాడు ఉంటే పచ్చిగడ్డ అందుతుంది, లేకపోతే అది లేదు. సో మనకు ఉన్న ఫెసిలిటీస్ ద్వారా ముందుకు వెళ్ళిపోవడమే తప్పితే ఇంకా మనం అంతకుమించి మనం చేయలేము కదా. సో అది ప్రాబ్లం. అయితే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక పశు పోషకుడు కానీ లేకపోతే పశువులను చూసేవాళ్ళు, పశు ప్రేమికులు, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక పశువుని చూడగానే నిండుగా బౌకిలేం లేకుండా మంచి మస్కులర్ బాడీతో ఆ రూపురేఖల్ని కోరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏ పశువుని చూసినా కొన్ని పశువులు ఆ స్థాయికి ఉన్నప్పటికీ కొన్ని పశువులు ఇబ్బంది పడుతూ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను దీనికి ఎందుకు అడుగుతున్నానంటే మనం పూర్తి మొత్తంలో పచ్చిగడ్డి మేపట్లేదు, పూర్తి మొత్తంలో అందరూ మేపుతున్నట్టు కమర్షియల్ దానాలు మేపట్లేదు. అంటే వీటికి కావాల్సి బయట మనం అందరూ డైరీ ఫార్మర్స్ లేకపోతే కౌ కీపర్స్ క్యాటిల్ పెడుతున్న ఫెసిలిటీస్ లో నన్ను అడిగితే సగం కూడా వీటికి ఇట్లా. దానివల్ల ఇబ్బందులు ఏమి ఉండవా? ఉంటాయి. అంటే కొంచెం మేబీ వాటి సైజ్ కావచ్చు. ఇప్పుడు పాల ప్రొడక్షన్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చి మిల్క్ చూసుంటారు, రైట్? సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇందాక నువ్వు అడిగినట్టు సైజ్ ఎంత ఉండాలి, హెవీగా ఉండాలి, పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండడానికి మిల్క్ ఇవ్వడానికి సంబంధం లేదు, ఫస్ట్ జీన్స్ బాగుండాలి. సో నేను ఎప్పటి నుండి అయినా సరే జెనెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన, రైట్? అండ్ ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళకి మిల్క్ ఎంత వస్తాయో తెలుసు. ఎక్కడెక్కడ నుండో వచ్చి వేరే వేరే స్టేట్ ఎంత దూరం నుండి వచ్చి ఇక్కడ మిల్క్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ మేతలు చూసి కూడా ఇంత పాలు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అది ఎట్లా వచ్చింది? జెనెటిక్స్ వల్ల వచ్చింది, రైట్? సో మొదటి నుండి నేను ప్రొడక్షన్ మీదనో వీటి ఫీడింగ్ ఎక్కువ పెట్టి ఏదో చేద్దామన్న దాని మీద కన్నా ఫస్ట్ జెనెటిక్స్ ప్రిజర్వ్ చేసుకుందాం. అది బుల్స్ పరంగానైతేనేమి, సెమెన్ పరంగానైతేనేమి, ఉన్న ఆవుల పరంగానైతేనేమి, అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన. ఫీడింగ్ అనేది రేపటి నుండి కావాలనుకుంటే మనం చేయొచ్చు, మన చేతిలో డబ్బులు ఉంటాయి. బట్ జెనెటిక్స్ అట్లా కావాలనుకున్నప్పుడు దొరకవు.
ఇప్పుడు గుజరాత్, ఇప్పుడు ఒంగోలు పరిస్థితి ఎలా ఉందో, ఒంగోలు కావాలంటే ఏవైతే జెనెటిక్స్ దొరుకుతలేవో, మొత్తం లేకుండా అయిపోయిందో, గిరి పరిస్థితి ఇలాంటిది ఒక రోజు వస్తుందని చెప్పి ముందు నుండి కొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చి, మనకై ప్రొడక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, దూడలు వదిలిపెట్టినా, లేబర్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా చాలా మంది భయపడిపోయి ఇచ్చేస్తారు. సో నీకు బాగా తెలుసు లేబర్ వల్ల ఎంత ఇబ్బంది అయినా మనం వెనక తగ్గలేదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ మంచి జెనెటిక్స్ అనేది దొరకవు, ఎవరి దగ్గర ఉండవు. మనం సస్టైన్ కావాలంటే ఫస్ట్ వీటిని పట్టుకొని ఈ జెనెటిక్స్ మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో వచ్చినా మనం ఎటు పారిపోలా. అందువల్లనే మన దగ్గర ఈ రోజున ఇలా ఉంది. జెనెటిక్స్ కి నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్ లో తీసుకుంటాను. ఫీడింగ్ నేను కంక్లూడ్ చేస్తాను ఫస్ట్. ఏంటంటే ఇక్కడ స్టేట్ క్వశ్చన్ ఏంటి, మీ దగ్గర ఫీడింగ్ ఫెసిలిటీస్ లేక ఫీడింగ్ ఇవ్వలేదా, లేదు కావాలనే ఫీడింగ్ ఇవ్వలేదా, కారణం ఏంటి? కావాలని కాదు, సిచ్యువేషన్స్ అట్లా, పరిస్థితులు. అది లేబర్ పరంగానే అయితేనే కావచ్చు, ఇప్పుడు వెదర్ పరంగానే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, లేకపోతే గడ్డి అదంతా పెరుగున్నది, లేబరు సహకరించకపోవచ్చు. కొంతమంది లేబర్ వస్తారు, అన్ని పనులు చేస్తారు. కొంతమంది గడ్డి కోయమంటారు, ఓన్లీ గడ్డి కోస్తారు, ఇంకో మనిషిని పెడదామంటే అట్లా దొరకరు. అండ్ లేదు ఎవరైనా కోయడానుకున్నారు, 15,000 ఇచ్చిన నెలకు ఓన్లీ పచ్చిగడ్డి కోపించి పెట్టడానికి మనకి ఇది కాదు. చాలా మంది ఏంటంటే అసలు ఎకనామిక్స్ ఏందన్నా చూడరు, డబ్బులు పెట్టుకుంటా పోతారు. నేను ఎప్పటి నుండో నా దగ్గర 70-80 ఆవులు ఉన్నా, నాకు 30-40 ఉన్న రోజైనా నేను ఇద్దరు లేబర్ తోటే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన, రైట్. సో నేను ద లీస్ట్ పాసిబుల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటా నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన కాబట్టి ఇన్నేళ్ళు సర్వైవ్ అయినా. మన ముందు చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు, ఎందుకు ఖర్చులు చాలా పెట్టుకున్నారు. ఎక్కువ పెట్టి కొద్ది ఎక్కువ మిల్క్ తీసుకున్నా కన్నా తక్కువ పెట్టి అయినా సరే ఆ ఇచ్చిన కాడికి తీసుకోవడం అన్నది ఎవరు చేయలేదు. బేసిక్ గా నేను చాలా మందికి అదే చెప్పేవాడిని, ఇప్పుడు నా ఆవులు ఇప్పుడు ఇట్లా ఉన్నది, మేబీ నువ్వు నెక్స్ట్ ఇయర్ వస్తే నాకు కొంచెం సైలేజ్ అది ప్లాన్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ వస్తే నీకు ఇట్లా సైజులు కనిపించకపోతుండొచ్చు. ఇన్ని రోజుల స్కోప్ దొరకలేదు, మేబీ ఇప్పుడు కొంచెం అన్ని ప్లాన్ చేస్తున్నాం, అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు నీకు సైజులు ఇట్లా ఉంటాయి. మనకి ఫీడింగ్ అది ఇది బాగున్నప్పుడు ఆవులు మరీ ఎక్కువ పాలిస్తాయి, నార్మల్గా ఉన్నప్పుడు మీడియంగా ఇస్తుంది. అసలు ఇట్లా ఏం లేని వర్స్ట్ కండిషన్లో కూడా బట్ హెల్త్ పాడవకుండా మిల్క్ అయితే మెయింటైన్ చేసుకుంటాయి మినిమం. ఇట్లా అన్ని యానిమల్స్ అట్లా చేసుకోలేవు. నీకు ఫీడింగ్ డౌన్ అయిందంటే ఆవు మొత్తం ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం, కుళ్ళపడిపోవడం ఇట్లా అవుతాయి. మనకు అసలు ఇప్పటి వరకు అట్లాంటి ఆవు లేదు మనకి. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుండి ఏదో పెద్ద పెద్ద బ్రీడర్స్ బాగా మేపే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు తీసుకురాలి, ఎందుకు వాళ్ళు ఆల్రెడీ బాగా మేపుతున్నారు, నా దగ్గర వచ్చేది సస్టైన్ కాదు. సో సెలెక్షన్ కాడ మొదలవుతుంది. నార్మల్ మెయింటెనెన్స్ ఉన్న దగ్గర నుండి నేను తీసుకొని వచ్చిన అనుకో, నాకన్నా కొద్దిగా బెటర్, నాకన్నా నా రేంజ్ లో మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇక్కడ వచ్చి సస్టైన్ అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే మనం పెట్టిన తీరా సెట్ అయిపోతుంది. బట్ ఎలాంటి వెదర్ కైనా ఎలాంటి ఫీడింగ్ కండిషన్స్ కైనా సెట్ అయ్యేలాగా ఉండే యానిమల్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఇన్ని ఏళ్లలో ఈ ఆవులు మనం తయారు చేసుకున్నది అట్లా. అంటే ఇక్కడ ఒకటి సార్, మీరు దూడలు తెచ్చారు, దూడలు తెచ్చిన రోజు అనుకుని ఉండరు ఏంటి వీడికి వరిగడ్డి తక్కువ చెప్తాను, పచ్చిగడ్డి తక్కువ చెప్తాను, దానాలు తక్కువ చెప్తాను. కాకపోతే నాకు అర్థమైన విషయం ఏంటంటే పరిస్థితులు మారుతూ వచ్చే కొద్ది వాటిని కరెక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి వీటిని అడాప్ట్ చేయాలని ప్రయత్నించారు, అంతేనా? అంతే. దాంట్లో గోవులు అంటే ఆవులు నా దగ్గర అని కాదు, నేను చెప్తా. మనం ఆవులు తెచ్చినాం కదా, దూడలు తెచ్చినామంటే మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years ఏమో నీ దగ్గర ఎక్కడ దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళ వెదర్ కి వాళ్ళ ఫీడింగ్ కండిషన్స్ కి అవి అడాప్ట్ అవుతాయి. కొన్నిటి తొందరగా అడాప్ట్ అవుతాయి, కొన్ని టైం తీసుకుంటాయి. బట్ మీ దగ్గర పుట్టి పెరిగినవి అయితే జనరల్ గా చిన్నప్పటి నుండి అదే వాతావరణం అదే ఫీడింగ్ కండిషన్స్ లో ఉంటాయి కాబట్టి అక్కడ పుట్టి పెరిగింది అయితే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సెట్ అవడం అనేది వేరే విషయం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి విచ్చలవిడిగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానాలు, వాటికి కావాల్సిన కొన్ని మినిమం సౌకర్యాలు అనొచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ అనొచ్చు, ఏదో రకంగా ఒక పద్ధతి అనేది ఉంటది. నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిజాయితీగా చెప్పాలి అనుకుంటే, అంటే సాధారణంగా ఆన్ యావరేజ్ గా తీసుకుంటే సాధారణ రైతు ఇచ్చే పరిస్థితులు వాటికి ఇవ్వాల్సిన సౌకర్యాలలో ఇక్కడ వీటికి సగమే ఉన్నాయి. అవును, అది నంబర్ వల్ల కావచ్చు, మీకు లేబర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. కాకపోతే అవి సర్వైవ్ అవుతున్నాయి. మీకు కావాల్సింది వీటి నుంచి జెనెటిక్స్ తయారు చేసుకోవాలి, నంబర్ తయారు చేసుకోవాలి, కౌంట్ తయారు చేసుకోవాలి. ఇదేనా మీరు విషయం చెప్పాల్సి? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి నువ్వు అన్నావు చూసినావు నెంబర్ అని, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అంతే జరుగుతుంది. నువ్వు ఎంత పెద్ద ఫామ్ కన్నావో మరీ అంటే పెట్టాల్సిన దానికన్నా 2-3 ఇంతలు పెట్టే వాళ్ళ దగ్గర తప్పితే నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా ఉండడం అన్నది అంతటి జరిగే పని కాదు. అంటే వాటి సౌకర్యాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవర్ గా ఇస్తారు కదా అట్లాంటి చోట్ల తప్పితే, మామూలుగా నెంబర్ ఎక్కువైనప్పుడు ఆబ్వియస్ గా ఒక రైతు చిన్నగా ఒక 4, 5, 2, 3 పెట్టుకున్న దానికి నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకున్న పరిస్థితుల్లో మీరు ఎన్ని ఎకరాల్లో వీటికి పచ్చిమేత అందించే ప్రయత్నం చేస్తున్నారు?
ఇప్పుడు 2 acres ఉంది. అంటే జనరల్ ఇక్కడ 1.5 2 acres ఉంటుంది. 2 acres ఇంకా అది కూడా ఆల్మోస్ట్ వర్షాధారంగానే ఉంటుంది. వర్షాధారంగా ఉంటుంది. ఆ వర్షాలు ఒక్కోసారి వేరే పంటలు ఏమి వేయకపోతే మేబీ వేరే టైంలో కూడా వస్తుండొచ్చు. బట్ ఎక్కువ శాతం అయితే రైనీ సీజన్. 2 acres మోర్ దెన్ ఇనఫ్. చాలా మంది ఇంత సరిపోదు అది అంటారు కానీ 2 acres లో ఒక సైడ్ నుండి కోసుకుంటూ వచ్చి అయిపోయేసరికి ఇంకో సైడ్ రెడీ ఉంటుంది కట్ అయిపోవడానికి. 2 acres మోర్ దెన్ ఇనఫ్. అంటే 2 acres ఏ ప్రాతిపదికన ఎక్కువ అంటారు? ఎందుకంటే 70 పశువులు ఉన్నాయి అటు ఇటుగా. 70 పశువులకు 2 ఎకరాల పచ్చి మేత ఏ విధంగా సరిపోవచ్చు? సరిపోతుంది. అంటే ఇప్పుడు నెల 15 రోజులు అంటే సూపర్ నేపియర్ కాదు మనం వేసింది, కోఎఫ్ఎస్ 29, 31 ఇట్లాంటి పంజాబ్ గడ్డి అని ఒకటి ఉండే. సో ఇట్లాంటి అంటే ఈ సోర్గం హైబ్రిడ్ వెరైటీస్ అనుకోరాదు. సో జొన్నలాగా ఉండే బాపితి గడ్డి ఇది నాకు 20-25 డేస్ లో కోతకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 6.5 feet 7 feet హైట్ కి వస్తుంది. 20-25 days. మీరు మినిమైజ్డ్ ఫీడింగ్ అంటున్నారా లేకపోతే ప్రాపర్ వరకు? పచ్చిగడ్డి వేసినప్పుడు వాటికి సరిపోతుంది. అవి ఇప్పుడు మామూలుగా నైట్ పచ్చిగడ్డి వేసామా, ఇగో మధ్యాహ్నం టైం వరకు అది బయట వరకటేస్తే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవు. అంటే వాళ్ళకి నైట్ పొట్ట ఎక్కువ అయి ఉంటది. నైట్ దీంట్లో గాడిలో వేస్తాం కదా, అసలు నైట్ మొత్తం తినుడు కూడా తినే ఇంకా దాంట్లోనే ఉంటాయి. మళ్ళీ పొద్దున కొంచెం తింటావు ఇట్లా వదిలిపెట్టినప్పుడు. సో మొత్తం ఇది కూడా కాదు. అంటే ఫీడింగ్ కూడా తక్కువ తీసుకుంటాయి, మరీ అంత ఎక్కువ తీసుకో. పచ్చిగడ్డి వేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక గట్టిగా ఒక 2 ఎడ్ల బండి అంత సరిపోతే, మరీ ఓవర్గా అయిపోతుంది. 1.5 అయితే సరిపోతుంది, ఎక్కువ అవుతుంది వీటికి. ఓకే, ఎందుకంటే వేస్ట్ కూడా అవుతుంది. మేము చూస్తాం కదా, ఒక్కోసారి వీటిలో నింపినాం అనుకో, గాడిలో అంత చిన్న ఉంది గాడి, దాంట్లో నింపితే దాని లేయర్ వరకు తెల్లారి సాయంత్రం వరకు కూడా మొత్తం అట్లనే ఉంటుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు